వాతావరణ శాఖ తెలంగాణకు చల్లటి వార్త చెప్పింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దాదాపు 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం భారీ ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ ప్రకటనతో కాస్త ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ చెప్పడంతో ఈ మండే ఎండల నుంచి కాస్త రిలీఫ్ దక్కనుంది. ఈ ఏడాది వేసవి కాలం ముందుగానే ప్రారంభమైంది. ఫిబ్రవరి చివరి వారంలోనే ఎండలు దంచుతుండగా ఇక ఈ నెలలో బాణుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలకే ఎండలు మండిపోతుండడంతో ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జనం భయంతో వెనక్కి తగ్గుతున్నారు. ఇక ఎమర్జెన్సీ పనులు ఉన్నవారు ఎండలోనే బయటికి వెళ్లి అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఈ వర్షాల కారణంగా బాణుడి ప్రతాపం కాస్త చల్లబడి పెరిగిన ఉష్ణోగ్రతలు తగ్గనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే మార్చి 14వ తేదీ వరకు ఎండలు ఇదే విధంగా ఉంటాయని తెలిపింది. ఈ క్రమంలోనే మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇక ఆ సమయంలో కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ క్రమంలోనే ఈదురుగాళ్లతో కూడిన చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం వంటి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆ జిల్లాలకు రాష్ట్ర వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయడం గమనార్హం. అదేవిధంగా మార్చి 16, 17వ తేదీలో కూడా రాష్ట్రంలోని అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో 3 రోజుల పాటు ఎండలకు బ్రేక్ పడి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఆకస్మిక వర్షాలతో ఎండవేడిమి నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభించినప్పటికీ ఉరుములు, మెరుపులు ఉంటాయని, ఆ సమయంలో ప్రజలు అలర్ట్గా ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు.